వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం. అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నివాళి అర్పించి ఆయనకు జ్ఞానజ్యోతులు వెలిగించి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. అదే రకంగా ఈ రోజున మన హరి కానీ రాఘవేంద్ర యాదవ్ కానీ ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వీళ్ళల్లో అంబేద్కర్ గారి యొక్క చైతన్యాన్ని తెచ్చి అందరినీ కూడా ముందుకు నడిపే క్రమంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించి యావత్ దిగువ కమ్మపల్లిలోనే అతి ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం ముందు ఈ రోజున క్యాండిల్స్తో నివాళి అర్పించడం అనేది గొప్ప కార్యక్రమంగాను భావిస్తూ దేశంలో అందరికీ కూడా మదనపల్లి ప్రజలందరికీ కూడా దిగువ కమ్మపల్లి సభ్యులందరి తరఫున భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు తెరవెలుగై. చదువుతున్న ఈ చదువు ఆయన రాత, చేసుకునే పదవి ఆయన రాతే. పొందే పదవైనా మనమే కాదు చేసుకోవాలని మన రాజ్యాంగం అంబేద్కర్ మనం రాసిస్తున్నాడు. కానీ ఏడున్నాయి ఎలక్షన్లప్పుడు వస్తారు రిజర్వేషన్ అంటారు, రిజర్వేషన్ అంటారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత అదే మన ఓటు వేసుకొని మన ఓటు హక్కుతో రాజ్యాంగంలో పైగా వాడు సీఎం సీట్లో కూర్చొని మేము ఎస్సీ కులంలో పుట్టాలని ఎలక్షన్ ముందంటారు. అదే గెలిచిన తర్వాత అయ్యో వీళ్ళు ఎస్సీ అడ్డరాని వాడని చెప్పి ఒక లోపల రానిన పరిస్థితిగా ఉంది. దాని ముఖ్యంగా మన యువత గుర్తుగా వాడు సీఎం సీట్లో కూర్చొని మేము ఎస్సీ కులంలో పుట్టాలని ఎలక్షన్ ముందంటారు. అదే గెలిచిన తర్వాత అయ్యో వీళ్ళు ఎస్సీ అడ్డరాని వాడని చెప్పి ఒక లోపల రానిన పరిస్థితిగా ఉంది. దాని ముఖ్యంగా మన యువత గుర్తుంచుకొని దీనికోసం మనము ఎంతో పెద్దలు నాయకులు సంఘాలతో సంఘమని కాదు అన్ని సంఘాలలో ఒకటైతే రాజ్యాంగం హక్కులు మనం సాధించుకుంటామని జన కోసలనే తరిమిన వాడు,